టుడే ఫన్నీ కామెడీ జోక్స్. భార్య: ఏవండి, ఇంట్లో ఉప్పు అయిపోయిందండి, డిమార్ట్ పోయి ఉప్పు తీసుకొద్దామా? భర్త: నేను తీసుకొస్తాలే ఉప్పు, ఉప్పే కదా అయిపోయింది, ఇక్కడ షాప్లో పోయి తీసుకొస్తాను, ఇంత దానికి డిమార్ట్కి ఎందుకు? భార్య: లేదండి, డిమార్ట్కి వెళ్దామండి. భర్త: వదిలేవే, నేను చెప్పేది విను, నేను తీసుకొస్తాలే, నీకెందుకు శ్రమ? భార్య: లేదండి, నేను వస్తాను, దగ్గరే కదా, ఇద్దరం పోదాం. భర్త: సరే పోదాంపా. ఏమే, ఇంకేం తీసుకుంటావు? పోదాంపా, బిల్లు వేపిద్దాం. భార్య: సరే పదండి, బిల్లు వేపిద్దాం, పదండి. ఏం బాబు, ఎంతైంది బిల్లు? కస్టమర్: మేడం, బిల్లు వచ్చేసి 10,000. భర్త: వామ్మో, ఒక ఉప్పు కోసం, 10 రూపాయల ప్యాకెట్ కోసం, ఉప్పు కోసం 10,000 చేసావేందే, నిన్నెప్పుడు తీసుకురాదు డీమార్ట్కి. భార్య: ఏవండి, ఇందులో ఉప్పు ప్యాకెట్ లేదండి. భర్త: వచ్చింది ఉప్పు కోసం, ఏం కొన్నావు? వచ్చిన దాని కోసం మర్చిపోయి వేరేది కొనేసావా? మీ ఆడవాళ్ళని డీమార్ట్కి ఎప్పుడు తీసుకురావద్దే. భార్య: సరే, నేను తీసుకొస్తాను, ఉండండి, ఉప్పు పోయి. భార్య: ఏంటి, మళ్ళీ నువ్వు వెళ్తావా? ఏ గంట తర్వాత వస్తావో? వద్దులే, నేనే తీసుకొస్తా, మళ్ళా ఇంకా ఎంత బిల్లు చేస్తావో. భర్త: నా పెళ్ళాన్నే అంటాడా వాడు? పంపించమని నా పెళ్ళాన్నే అంటాడా? భార్య: ఏమైందండి, ఎందుకలా బాధపడుతున్నారు? భర్త: అదేం లేదు భాగ్యం, నీ వల్ల కాలేదా కానీ నా దగ్గర పంపు నీ భార్యని, నేను చూసుకుంటాను అన్నాడే. భార్య: ఎవరండి వాడు? చెప్పు తీసుకొని కొట్టపోయారా? భర్త: కొట్టకుండా ఎలా ఉంటానే, ఫుల్లుగా కొట్టాను. భార్య: ఇంతకీ ఎవరాయన? భర్త: ఇంకెవరు, మీ నాన్న. భర్త: ఏందే అది? భార్య: ఇదా, మన ఇంట్లో బట్టలు ఉతికే ఆవిడకు ఒక చీర, ఇల్లు తుడిచే ఆవిడకు ఒక చీర, పిల్లని చూసుకునే ఆవిడకు ఒక డ్రెస్ అండి, నాకే డబ్బులు లేక ఏం తీసుకోలేదండి. భర్త: అలా మన ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరు లేరు కదే. భార్య: కదా, మరి ఈ పనులన్నీ ఇంట్లో ఎవరు చేస్తున్నారు? భర్త: నువ్వే కదా. భార్య: కదా, అందుకే తీసుకున్నా. నెక్స్ట్ డే. భార్య: ఏంటి, మళ్ళీ తాగేసి వచ్చారా? భర్త: లేదే. భార్య: వాసన ఇక్కడికి వస్తుంది, సిగ్గుండాలి అబద్ధం చెప్పడానికి. భర్త: నేను తాగలేదే, మన ఇంటి వాచ్మెన్కి 1 కోటరు, డ్రైవరు 1 కోటరు, మన ఇంటి బిల్లులన్నీ కడుతున్నాడే మేనేజర్ అతనికి 1 కోటరు. భార్య: మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. భర్త: మరి ఇవన్నీ చేసేది ఎవరు? భార్య: నువ్వే కదా. భర్త: మరి నేనే తాగా.